భాగ్య అయితే చాలా బాధపడుతూ ఉంటదనమాట. ఇంక రాతోడొచ్చేసి, "ఏమైంది మిస్సమ్మ అలా ఉన్నావు? బాధనైతే షేర్ చేసుకుంటేనే కదా మనసు తేలిగ్గా ఉండేది" అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట. అయినా కానీ రాతోడు, "మీరేమన్నా బాధనైతే అందరితో పంచుకుంటున్నారా? మీరు కూడా బాధను మనసులోనే కదా పెట్టుకుంటున్నారు. మీ నుంచే నేను చూసి నేర్చుకున్నాను బాధను పంచుకోకూడదని. మీరే నేర్పిచ్చారు" అనేసి మిస్సమ్మ అంటూ ఉంటే, ఇంక రాతోడికి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంక రాతోడు డైరెక్ట్‌గా పిల్లల రూమ్ దగ్గరికెళ్ళి, "పిల్లలు అసలు మీరేం చేశారు? మీరేదో చేశారు. అందుకే బాగి అయితే అంత బాధపడుతుంది" అనేసి రాతోడు అంటూ ఉంటే, "మేమేం చేయలేదు" అనేసి ఇంకా పిల్లలందరూ అంటూ ఉంటారనమాట. ఇంక సరే అయితే సార్‌ని పిలుచుకొని వస్తా ఉండండి అనేసి ఇంక రాతోడు అంటూ ఉంటే, "వద్దు రాతోడ్, జరిగిందంతా చెప్పేస్తామనేసి" ఇంకా అంజు అయితే జరిగిందంతా చెప్తదనమాట. "మేమిలాగా అమ్మ ఫోన్‌లో నుంచయితే బాగీతో మాట్లాడాము" అనేసి అంజు పాప చెప్తూ ఉంటే, "అయితే మిస్సమ్మకేమైనా అరుంధతి మేడం చనిపోయిన విషయం ఏమన్నా తెలిసుంటదా? అందుకేనా అంత బాధపడుతున్నారు" అనేసి రాతోడు అంటూ ఉంటే, "అస్సలు తెలిసే ఛాన్సే లేదు రాతోడు. అసలు చెప్తే మేము చెప్పాలా? ఇంక ఎవరు చెప్తారు? మేమైతే చెప్పము" అనేసి అంజు అంటూ ఉంటే, "మరి అసలెందుకు తను బాధపడుతుంది" అనేసి రాతోడు అంటూ ఉంటే, "ఒకసారైతే మిస్సమ్మకి కాల్ చేసి చూద్దాం. తను గానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే తనకి నిజం తెలియనట్టు. ఒకవేళ నిజం తెలిస్తే డైరెక్ట్‌గా మన దగ్గరికి వచ్చేస్తది కదా" అనేసి అంజు అంటూ ఉంటే, ఇంక రాతోడు సరే అంటాడనమాట. అంజు అయితే బాగీకైతే ఫోన్ చేస్తదనమాట. "హలో బాగీ, మీరైతే కొడైకెనాల్‌లోనే ఉన్నారా" అనేసి అంజు పాప అడుగుతూ ఉంటే, "లేదు, నేను హైదరాబాద్ వచ్చేసాను. మరి నీ వాయిస్ ఎందుకు అలా డల్‌గా ఉంది" అనేసి అంజు పాప అడుగుతూ ఉంటే, "ఏం లేదు, నేను జర్నీ చేసి టైర్డ్ అయ్యాను" అనేసి ఇంక బాగీ చెప్తూ ఉంటే, ఇంక అంజు పాప సరేలే క్యాజువల్‌గా ఫోన్ చేశాంలే అని ఫోన్ పెట్టేస్తదనమాట. చూసారా, ఇంక బాగీకైతే నిజం తెలియలేదు. నిజం తెలిస్తే అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తే అనేసి అంజు పాప అంటూ ఉంటదనమాట. ఇంకోసారి అయితే ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు అంజు పాప, ఫోన్ అయితే లోపల పెట్టేసేయ్ అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట. ఇంక అంజు పాప కూడా సరే అంటదనమాట. ఇంకా ఇంకో పక్క అయితే అందరు నైట్ అయితే మీటింగ్ పెడతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. "నాన్న అమర్, అసలు నువ్వు అరుంధతిని చంపిన వాడిని పట్టుకున్నావు" అనేసి సదాశివం అంటూ ఉంటే, "లేదు నాన్న, అసలు ఆ బాబ్జీ గాడి వెనకాల ఎవరున్నారో వాళ్ళని నేను పట్టుకోవాల్సింది. అసలు బాబ్జీ గాడు ఒక ఆయుధం మాత్రమే. అసలు ఆ ఆయుధాన్ని ప్రయోగించే వాళ్ళని నేను పట్టుకోవాలి" అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. అసలు ఎవరై ఉంటారు అసలు చంపాలనుకునేది బాగీని ఇంకా అరుంధతిని అనేసి నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, "అదే తెలియట్లేదమ్మా. అసలు వాళ్ళు మన పక్కనే ఉండి మన విషయాలన్నీ ఇంకా అవతల వాళ్ళకి చేరవేస్తున్నారు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి" అనేసి అమర్ అంటూ ఉంటే, "అయినా బాగీ నీకేమైంది? ఎందుకంత డల్‌గా ఉన్నావు" అనేసి ఇంకా సదాశివం అడుగుతూ ఉంటే, "ఏం లేదు మావయ్య, కాస్త హెడ్‌ఏక్‌గా ఉంది. రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది" అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటదనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమరు, రాతోడు ఇద్దరైతే మనోహరినైతే టెర్రస్ పైకి పిలిచి మాట్లాడుతూ ఉంటారనమాట. "అసలు ఎందుకు అమర్ నన్ను ఇక్కడికి పిలిచావు" అనేసి ఇంకా మనోహరి అడుగుతూ ఉంటే, "అసలు మనోహరి, నువ్వైతే ఏమన్నా నిజాలు దాచావా? ఏమన్నా దాచిన నిజాలు చెప్పాలనుకుంటే చెప్పేసేయ్" అనేసి అమర్ అడుగుతూ ఉంటే, "ఏంటమర్ ఎందుకు అలా అడుగుతున్నావు" అనేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. "ఏం లేదు మనోహరి, అసలు నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ గతం గురించి, వాళ్ళ జీవితం గురించి మొత్తం నాకు తెలియాలి. అందుకే అడుగుతున్నాను" అనేసి ఇంక అమర్ అంటూ ఉంటే, "అదేంటి అమర్, నా వల్ల ఏదన్నా మీకేమన్నా ప్రమాదం జరుగుంటదా" అనేసి మనోహరి అంటూ ఉంటే, "అలా అనేం కాదు మనోహరి, అసలు నువ్వైతే 2 ఏళ్ళు కనిపించకుండా ఎళ్ళావు. ఎక్కడికెళ్ళావో తెలీదు. నీ గతం వల్ల గూడా ఈ ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బంది జరగచ్చు. అందుకే నేను ముందే తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు మనోహరి" అనేసి అమర్ అంటూ ఉంటే, మనోహరి ఏం మాట్లాడదనమాట. ఇంక మనోహరి ఏం చెప్పి కవర్ చేసుకుంటదా, ఆ 2 ఏళ్ళు ఎక్కడుందా అనేసి ఇంక నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దామనమాట. థ్యాంక్ యూ.